పుష్ప 2 హిట్ భారీ కలెక్షన్స్ తో సూపర్ డూపర్ హిట్ జోష్లో ఉన్న ఐకాన్ స్టార్ ని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో పక్కా ప్లాన్ ప్రకారం అరెస్ట్ చేసినట్టు శుక్రవారం మధ్యాహ్నం అల్లు అర్జున్ ఇంటి తలుపులు తట్టి ఉన్నఫలంగా హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం, నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ ను హాజరుపరచడం, నాంపల్లి కోర్టు 2 వారాల రిమాండ్ విధించటం, అల్లు అర్జున్ ని చంచల్గూడ జైలుకు తరలించటం, ఇలా అనేక నాటకీయ పరిణామాలతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయటం, చివరికి హీరో రేంజ్ లోనే వెంటనే అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వటం, ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ ఎంటైర్ ఇష్యూలో జగన్ పేరు ఒక్కసారిగా ఎందుకు బయటకు వచ్చింది? అసలు అల్లు అర్జున్ కేసుకు ఏపీ మాజీ సీఎం జగన్ కు సంబంధమేంటి? అల్లు అర్జున్ జైలుకు బెయిల్ రావటానికి జగనే కారణమా? అల్లు అర్జున్ అరెస్టు వెనుక ఎవరున్నారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసింది మొదలు అల్లు అర్జున్ తరపు లాయర్లు హైకోర్టు తలుపులు తట్టారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో అల్లు అర్జున్ తరపు లాయర్లు ప్రభుత్వ తరపున న్యాయవాదిని ధీటుగా ఎదుర్కొని ఈ కేసులో A11 గా ఉన్న అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేయించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాయర్లు ఎవరో కాదు, గతంలో వైసీపీ అధినేత మాజీ ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసును వాదించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన వెంటనే ఐకాన్ స్టార్ భార్య స్నేహలతారెడ్డి ఏపీ మాజీ సీఎం జగన్ కు ఫోన్ చేసి మాట్లాడటంతో స్పందించిన జగనన్న స్నేహలతను ఓదారుస్తూ అతనికి ఏమీ అవ్వదని ధైర్యం చెప్పినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు, తన తరపు న్యాయవాదులైన నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డిలను అల్లు అర్జున్ తరపు న్యాయవాదులుగా నియమించి ఎలాగైనా సరే అల్లు అర్జున్ కి కేసుకి ఎలాంటి సంబంధం లేదని ప్రూవ్ చేయమని చెప్పినట్టుగా తెలుస్తోంది. జగన్ ఆర్డర్స్ వల్లే అశోక్ రెడ్డి, నిరంజన్ రెడ్డిలు అల్లు అర్జున్ తరపున న్యాయవాదులుగా వాదించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇలా అల్లు అర్జున్ తరపున లాయర్గా నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. అంతేకాదు, హైకోర్టులో నిరంజన్ రెడ్డి లేవనెత్తిన పాయింట్స్ కు ప్రభుత్వ తరపు న్యాయవాది దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఈ కేసులో 11వ నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయటం దారుణమని నిరంజన్ రెడ్డి కోర్టుకు వివరించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కేసును నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. షారుఖ్ ఖాన్ నటించిన రాయ్స్ సినిమా విడుదల సమయంలో కూడా ఓ అభిమాని మరణించారని, అయితే ఆ వ్యక్తి మరణానికి షారుఖ్ ఖాన్ కి ఎటువంటి సంబంధం లేదని కోర్టు తెలిపిందని, షారుఖ్ ఖాన్ ఉద్దేశపూర్వకంగా చేయలేదని గుర్తించిన గుజరాత్ కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చిందనే విషయాన్ని నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలియచేశారు. అంతేకాదు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో బండి సంజయ్ ను అరెస్ట్ చేసినప్పుడు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గోదావరి పుష్కరాల సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబు వెళ్తే అక్కడ 30 మందికి పైగా చనిపోయిన విషయాన్ని న్యాయమూర్తి ముందు పెట్టారు. ఇలా అనేక లాజిక్ పాయింట్స్ తో కేసును వాదించి పుష్ప 2 విడుదల సమయంలో కూడా సరిగ్గా ఇదే జరిగిందని నిరంజన్ రెడ్డి కోర్టుకు వివరించారు. దీంతో న్యాయమూర్తి సైతం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఒకరోజు కస్టడీ తీసుకుంటే సరిపోయేదానికి అరెస్ట్ చేసే వరకు ఎందుకు వెళ్లారని పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇస్తూ కోర్టు తీర్పును ప్రకటించింది. 4 వారాల మధ్యంతర బెయిల్తో పాటు 50,000 రూపాయల పూచీకత్తుతో పర్సనల్ బాండ్ మీద విడుదల చేసేలా వాదించారు నిరంజన్ రెడ్డి. అయితే నిరంజన్ రెడ్డి న్యాయవాది, రాజకీయ నాయకుడిగా మాత్రమే కాదు, సినీ నిర్మాత కూడా. సినీ నిర్మాతగా నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు నిరంజన్ రెడ్డి. దిల్ రాజుకు చెందిన వెంకటేశ్వర క్రియేషన్స్ కు అనుబంధంగా 2002లో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ 2010లో మరో చరిత్ర, 2011లో గగనం సినిమాలను నిర్మించి ఆ తర్వాత పూర్తిస్థాయి సినీ నిర్మాణ సంస్థగా ఏర్పడి 2016లో క్షణం, 2017లో ఘాజీ వంటి అవార్డ్స్ పొందిన సినిమాలను నిర్మించారు. మొత్తంగా సినీ నిర్మాతగా, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నిరంజన్ రెడ్డి కీలకమైన సందర్భంలో అల్లు అర్జున్ కి బెయిల్ ఇప్పించి న్యాయవాదిగా వాదించి మ్యాన్ ఆఫ్ ద డేగా నిలిచారు. ఇదిలా ఉంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అల్లు అర్జున్ జనసేన అధినేత తన మామ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయకుండా వైసీపీ నేత తన మిత్రుడు శిల్పా రవిచంద్ర కిషోర్ ఇంటికి వెళ్లి మద్దతు ఇవ్వటంతో మెగా వర్సెస్ అల్లు అర్జున్ అన్న పరిస్థితులు ఎదురైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి అల్లు అర్జున్ కు వైసీపీ నాయకులు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. దీనికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ కి ఉన్న విభేదాలే కారణంగా చెబుతుంటారు చాలా మంది. దీనివల్లే అల్లు అర్జున్ ని తమ వైపు తిప్పుకోవటం కోసం వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అందుకే అల్లు అర్జున్ కు ఎప్పుడూ సపోర్ట్ చేసే అవకాశం వచ్చినా వైసీపీ నేతలు అవసరమున్నా లేకపోయినా ముందే ఉంటున్నారని టాక్ ఉంది. పుష్ప 2 సినిమా విడుదల సమయంలో మెగా అభిమానులు అల్లు అర్జున్ ని టార్గెట్ చేయగా వైసీపీ నేతలు మద్దతుగా మాట్లాడారు. అంబటి రాంబాబు పుష్ప 2 విడుదల తర్వాత సినిమా చూసి మరీ సూపర్ అని రివ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే
అల్లు అర్జున్ అరెస్టు కక్షపూరితంగా జరిగిందని, అందుకే టైం చూసి శుక్రవారం అరెస్ట్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం అరెస్ట్ చేస్తే శని, ఆదివారాలు కోర్టుకు సెలవు కావటంతో ఆయన 2 రోజులు జైల్లోనే ఉండే అవకాశం ఉంటుందనే ప్లాన్ వేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఓ వేదికపై మాట్లాడుతూ అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవటం వల్లే ఐకాన్ స్టార్ పై కక్షగట్టారు రేవంత్ అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై బీఆర్ఎస్ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు మరోసారి పేరు మర్చిపోడని ఇచ్చిన రిప్లై వైరల్ గా అవుతోంది. అల్లు అర్జున్ సీఎం పేరు మర్చిపోవటాన్ని బీఆర్ఎస్ నేతలు విపరీతంగా ట్రోల్ చేశారు. అదే ఐకాన్ స్టార్ అరెస్టుకు కారణమేమో అనుకుంటున్నారు తెలంగాణలో చాలా మంది. ఏపీలో వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు కారణమంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.